అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకిష్టమైనది, నా తిన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పెర్మితో పటసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్ అన్నారు. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు. అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణమూర్తి. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసి రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగిరాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకవు. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తిని ఇస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు.
అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లోలా ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని. శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతుంటుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజన బంధముడు జ్వల బాణతోణకో దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు, ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు. అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతామాత కోసం. నేనంటే ఆ మాట అంటే వాడు అలా ఉచ్చరించడు అనుకోండి. సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీల వైభవంతో నిలబడింది. ఇప్పుడు సీతమ్మ శీలం భ్రష్టమైతే, ఆమె నా పాన్పు చేరిపోతే రాముడు ఇంకా యుద్ధం చెయ్యడుగా, అయిపోయిందిగా, నా కోరిక తీరిపోయిందిగా, దీనికి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. వాడు నవ్వాడు. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత, ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచేల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచేల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి కుత్తుక కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివొచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుత్తుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా, హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుట్టు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో, వీరరాఘవ విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని, అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని కింద పడేసి కాల్తో ఎత్తి సీతమ్మ వైపుకేశాడు. ఆవిడ తల వంక చూసింది. 100కి 100 పాళ్ళు రాముడిదే తల.
ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు. అక్షయబాణ తూణీరాల వంక చూసింది, రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో, భర్త మరణించాడని. అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని అసలు నాకు నోటితో కూడా చెప్పలేను. 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. నా పాన్పు చేరు, ఇక నీకు రక్షకులు లేరు అన్నాడు. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు, రెండన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాను. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు. బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వాధర్షయిర్షంతి నైరుతాః గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి, చివిరిక్కించి విను. నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి, యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల ఘీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా. రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా? గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమశుయక్కరోతి తమహ్యచరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు, ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణం అవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది,
కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతుంది, పాతంటే లంకి బిందెలు ఉన్నాయి, తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. నన్ను మన్నించండి, తల్లి చెప్పనటువంటి భక్తి బిడ్డలకి రాదు. 1,000,000 మంది కోటేశ్వరరావులు, 1,00,000 మంది పీఠాధిపతులు కలిసి చెప్పినా సరే ధర్మం నిలబడుతుందని నమ్మకం లేదు. కానీ ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. బొట్టు పెట్టుకోండని నేను గుండెలు చీల్చుకు చెప్పినా వినరు. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం. బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపద ఎందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. సందేహమేం లేదు. మీకు నేను శ్లోకాన్ని ప్రమాణంగా చూపించానుగా రామాయణంలోంచి. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటిని, రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు, సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంకా చూసి, ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. అమ్మా అన్న మాట నేనంటాను, వాడు అండం. సీతమ్మకి చెప్పండి, పుష్పక విమానం తీసుకెళ్లి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి, యుద్ధభూమికి తీసుకెళ్లి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అంటే ఆ సమయంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందో అది కూడా దక్కడానికి వీల్లేదు, వెనక్కి తెచ్చేయండి. ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణుల్ని. నా భర్త మరణించాడనుకుని, అయ్యి బాబోయ్, నేను సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో అసలు ఆ సర్గలు చెప్పడానికి నాకు ఎంత బాధగా ఉండేదో. అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో తనను ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదూ, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకుని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా. అందుకే త్రిజట వచ్చి, విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా అంత ఏడుస్తున్నావే, నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామత దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది, ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు, ఎక్కించుకోదు, విధవని అందులో కూర్చొనివ్వదు. అమ్మా, నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసి, రాముడు నరుడిగా ఉన్నాడు,
ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ ఉపకారం చాలని, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదేమి రాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది? సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యములకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. నేను ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు అంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడు ఎవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలో యాగాలో హోమాలో హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్న వారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు. ఒకానొకప్పుడు ఎంత విశేష పరిణామాలు జరిగాయో అసలు ఈ దేశంలో మనం ప్రమాణంగా చెప్పుకునేటటువంటి ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు పతివ్రతలు వాళ్ళ జీవితాలు కూడా నిలబడడానికి అవకాశం లేని స్థితి కలిగినప్పుడు సూర్యనారాయణమూర్తి జోక్యం చేసుకుని ఎంత గొప్పగా నిలబెట్టాడో, ఎన్ని అద్భుతాలు జరిగాయో ఆ విశేషాలకి సంబంధించినటువంటి సమాహారమైనటువంటి ప్రసంగాన్ని రేపు సాయంకాలం మళ్ళీ మనం 6:30 కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు నా చేత చేయించి మిమ్ములను నన్ను ధన్యులను చేయుగాక. భగవంతుని యొక్క ఆరాధనా క్రమమునందు వినియోగించి దాని చేత సార్థక్యమును పొంది శాస్త్రీయమైనటువంటి కర్మాచరణము చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహము వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి తుట్టతుదన చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి ప్రధానమైనటువంటి హేతువేది, దేని చేత అటువంటిది సంభవమవుతుంది అంటే కేవలము శరీరమునందు ఆరోగ్యమున్నటువంటి కారణము చేతనే. అటువంటి ఆరోగ్యమును ఇవ్వగలిగిన వాడెవరు అన్నారు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్య భగవానుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది.
సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. సనాతన ధర్మంలో వేరొక మార్గం లేదు. ఇతర విశ్వాసములకు సనాతన ధర్మమునకు అక్కడ ప్రధానమైనటువంటి భేదం. అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం. హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు. రెండవ మార్గం నివేదన. నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు. దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములున్నాయి. అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది. అందులో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి. అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మ అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. అలా కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు పెట్టిన నైవేద్యాలు ఈశ్వరుడు స్వీకరించి పాయసపాత్ర మీద చెయ్యుంచింది కూడా అమ్మవారు. కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం. అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు. కొలచిన జనులర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను. గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంత భక్తితో ఇచ్చావా తింటాను, అంత భక్తితో ఇచ్చినది కాదా ఆయన దాన్ని స్వీకరిస్తాడని నమ్మకం ఉండదు. ఒక్క సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే మా గురువుగారు తరచుగా చెప్తూ ఉంటారు దాన్ని. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం, ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి.
చాలా ఇబ్బంది కలిగినటువంటి రోజుల్లో మా గురువుగారు పాయసాన్నాన్ని అలా నివేదన చేసి ఇచ్చి ఇబ్బందులు తగ్గించినటువంటి సందర్భాలున్నాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో